దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటే మీకు బహుమానం ఇస్తున్నాడంట. అవునండి, మనుషులు బహుమానం ఇవ్వడం చూసాం, కానీ దేవుడు బహుమానం ఇవ్వడం చూసారా? కానీ ఈరోజు దేవుడు మీకు బహుమానం ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బహుమానము? చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ అనేటటువంటి ఒక రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ తను మర్చిపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించి నాకు ఒక కళ వచ్చింది, దాని భావము చెప్పు, వారికి నేను దానమును బహుమానమును కూడా ఇస్తాను, మహాఘనతయు నా సమూహములో వారు నొందుతురు అని చెప్పి అన్నారు. అన్నప్పుడు అందరూ కూడా ఆ యొక్క రాజు చిరంజీవి అవును గాక అని చెప్పి మాట్లాడారు. అయితే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటిదంటే, రాజు తన కళను మర్చిపోయాడు, తన భావం కూడా కావాలి అంటున్నాడు. వచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను కళను మర్చిపోయాను, నా కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. ఒకవేళ ఆ రీతిలో మీరు చెప్పకుంటే మాత్రము మీకు మరణ శిక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు బిడ్డలారా, ఆ మనిషి ఎలా ఉన్నాడంటే, తనకు మేలుకరంగా ఉన్నటువంటి వారికి మాత్రమే బహుమానం ఇస్తాడంట, దానము చేస్తాడట, మహాఘనతను కూడా కలగజేస్తాడంట. కానీ మన దేవుడు అలా కాదు. నీ ఎదురుని మేలు పొందుకొని నీకు బహుమానం ఇచ్చేటటువంటి దేవుడు కాదు. నువ్వు ఎలా ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీ ఎదురుని కోరుకునేది ఒకటే, ఆయన యందు నీవు భయము భక్తి కలిగి ఉండాలని. ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఇక రాజు కదా కళ చెప్పినప్పుడు ఆ కళ చెప్పాలి, భావం చెప్పాలి, అలాంటి ఇష్టడు దేవుడు చెప్పడు. దేవునికి నీవు ఇష్టరాలుగా ఉండాలి, ఆయన మనం సంతోషపరిచే వారిగా ఉండాలి. అప్పుడు నీకు బహుమానం దేవుడు ఇస్తున్నాడు. ఎలాంటి బహుమానం దేవుడు ఇస్తాడంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డలారా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడికి నియమము చేసి ఉన్నాడు. ఏమండి, దేవుడు చేసినటువంటి శాసనం ఏది కూడా తీయబడదు, కలపబడదంట. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, దేవుడి బిడ్డలారా, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడికి నియమం చేసినాడు. ఏంటి ఆ నియమము? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి తన శాసనమును బట్టి నడుచుకుంటారో వారికి ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా అండి? తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట. దేవుని బిడ్డారా, ఎంత చక్కని బహుమానం! నువ్వు ఇన్ని దినములు కష్టం చేస్తున్నావు కావచ్చు, ఆ కష్టానికి తగ్గ సుఖము నీలో లేదేమో, ఆ కష్టానికి తగ్గటువంటి తృప్తికరమైనటువంటి స్థితి నీలో లేదేమో, నీ కుటుంబంలో లేదేమో. ఎంత కష్టపడినా కూడా నీవు వేదనతో ఉంటున్నావేమో, నీ కుటుంబంలో కరువుతో ఉంటున్నావేమో దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుని బిడ్డలారా, దేవుడు నియమం చేసి ఉన్నాడంట. ఎంత చక్కని మాట దేవుని ఉదయకాల సమయంలో మాట్లాడతాడు. ఏంటి ఆ నియమం? దేవుడు నీకు బహుమానం ఇస్తున్నాడు. ఏంటి ఆ బహుమానము? అంతకన్నా మించిన బహుమానం ఏమి కావాలి? కొంతమందికి చాలా ఆస్తులు ఉంటాయి, కానీ తినేటటువంటి అర్హత కలిగి ఉండరు. చాలా ఆస్తులు ఉంటాయి, అనుభవించేటటువంటి స్థితి వారిలో ఉండదు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలకి మాత్రము తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. అద్భుతమైన బహుమానము దేవుడు నీకు ఇస్తున్నాడు. సుఖశాంతులు నీకు ఇస్తున్నాడు, నెమ్మదినిస్తున్నాడు, సమాధానం అనే బహుమానం ఇస్తున్నాడు, ఐక్యత అనే బహుమానం ఇస్తున్నాడు, సంతోషం అనే బహుమానం ఇస్తున్నాడు. దేవుని పిల్లలు ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి బహుమానం ఇస్తున్నాడు. ఇంతకన్నా మించిన బహుమానం ఏం కావాలి నీకు? మనుషులు ఇచ్చే బహుమానము సెల్ఫ్లోకి వెళ్తుంది, బీరువలకు వెళ్తుంది. కానీ దేవుడిచ్చే బహుమానము నీవు అనుభవించేదిగా ఉంటుంది, నీలో ఉంటుంది, నీతో ఉంటుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి
మాట దేవుని బిడ్డలారా. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేని నిమిత్తమై నీవు కష్టపడుతూ ఉన్నావో నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, దాని ఫలితము చూస్తావు. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఆరోగ్యమునిస్తూ ఉన్నాడు, స్వస్థతనిస్తూ ఉన్నాడు, సుఖ సంతోషం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గర్భం ఇస్తూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి బహుమానం అందులో ఉంది. దేవుని బిడ్డలారా, ఇంతకన్నా సంపూర్ణమైన స్థితి ఇంకేం కావాలి మనకి? అటువంటి బహుమానమును దేవుడు ఈ దినాన మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యందు మీరు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ బహుమానము మీరు మీ కుటుంబము పొందుకుందురు గాక. అందుకనే ఈ బహుమానము ఎవరైతే పొందుకుంటారో ఆయన వాక్యం సెలవిచ్చినట్టుగా యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అవును, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలు, దేవుని యొద్ద నుండి వచ్చే సంపూర్ణమైన బహుమానము పొందుకున్న బిడ్డలు మరెన్నటికీ కూడా సిగ్గునందరు. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ఆనందము దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.